చికెన్ 2 kgs 2 kgs చికెన్ ఏమేమి వేశారు? జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ సాల్ట్ అండ్ పసుపు. ఓకే. ఎన్ని వేస్తున్నారు? కారం ఎంత వేస్తున్నారు? సాల్ట్ 3 స్పూన్స్ వేసిన, కారం ఒక 5 స్పూన్స్ వేస్తాం. మనం ఎక్కువ తింటాం కాబట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే, కంట్లో పడుతుంది. 7 స్పూన్స్ వేసినా, మళ్ళీ టేస్ట్ చూసి మనం ధనియా జీరా కూడా 2 స్పూన్స్ ఉంటుందా? 2 స్పూన్స్ ఉంటుంది. ఇంకా కొంచెం ఓకే, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. హాయ్ అండి, మా ఉదయం చికెన్ బిర్యానీ చేస్తుంది. అది ఎట్లాగో ఏంటి అనేది ఎండింగ్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గరం మసాలా మన టేస్ట్ సరిపోయింది. 1 స్పూన్ పట్టింది ఓకే. మీకు ఇంకా స్పైసెస్ ఎక్కువ అడిషనల్ ఏమైనా కావాలంటే వేసుకోండి. చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మిరియల్ మటన్ ఫ్రై అండ్ మిరియల్ మటన్ కర్రీ. మెనూ చెప్పు. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్. పుదీనా ఓకే. మొత్తం 2 kgs మటన్కి బిగ్ సైజ్ ఆనియన్స్, either 4 or 5 డీప్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్. మొత్తం వేసేస్తారా? కొన్ని స్మాష్ చేస్తే మీకు పొడి స్మాష్ చేస్తున్నారా? కొన్ని ఉంచుతారా? కొన్ని ఉంచుతారు రైస్ మీద పైన. ఓకే, కలర్ఫుల్గా అయిపోయిందండి చూడండి. 2 kgs మటన్కి 1/2 kg కర్డ్ ప్యాకెట్. ఓకే, కావాల్సి మళ్ళీ వేసుకోవచ్చు కలిపిన తర్వాత కదా. పసుపు వేస్తారా? వేసేస్తాం. ఓకే, 2 లెమన్స్. 2 సరిపోతాయిగా. 2 నిమ్మకాయలు. రైస్ ఎంత పట్టింది? రైస్ 2 kgsకి 1.5 kg రైస్ వేసుకుంటే సఫిషియెంట్ ఉంటుంది 2 kgs చికెన్కి. కొంతమంది ఈక్వల్గా వేసుకుంటారు. 2 kgs రైస్, 2 kgs చికెన్. ఇదేం బిర్యానీ పేరేంటి? కచ్చి చికెన్ దమ్ బిర్యానీ. కచ్చి చికెన్. ఎందుకంటే మనం కుక్ చేయము, ఫస్ట్ దమ్ మీదనే. ఆయిల్ వేసుకోవాలండి దీనిలో. మేమైతే మస్టర్డ్ ఆయిల్లోనే అన్ని కుక్ చేసుకోం. మస్టర్డ్ ఆయిల్ అయ్యి మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక 5 గంటలు వేసారా? మళ్ళీ వేస్తాను. మళ్ళీ స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ వేసుకున్నామండి. ప్రస్తుతానికి అయితే అంత వేసారు. ఇట్లా కలిపేసుకోవాలండి మంచిగా. కలిపేసుకోవాలి, ఎక్కడ పొడి పొడి లేకుండా కలిపేసుకోవాలి. మనం టేస్ట్ చూసుకుని కావాల్సితే సాల్ట్ వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు కదా. చిల్లీ పౌడర్ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది తక్కువ. పసుపు అన్నీ వేసేసాం కదా. కొంచెం ఘాడు పట్టిద్దేమో కదా. వేద్దాం ఒక నిమిషం. చూడండి, మేము ఇట్లా కలుపుకున్నాం. సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాం కొంచెం. ఇట్లా కలిపి పెట్టేసుకుని 1 hour వదిలేసేద్దాం. ఇట్లా దీన్ని మూత పెట్టేసేసి ఈలోపు మేము రైస్ పెట్టుకుందాం పొయ్యి మీద. చెప్తాను అది ఎట్లాగో చూపెడతాం. చూడండి, ఇట్లా వాటర్ పెట్టుకుని దానిలో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, ధనియా జీరా పౌడర్ వేసుకున్నాం అండి. ఇది మరగాలండి బాగా. మరిగాగా రైస్ వేసుకున్నాం. చూడండి పొగలు వస్తున్నాయి.
దీనిలో 4 స్పూన్స్ సాల్ట్ కూడా వేసానండి. బాగా ఇట్లా పొంగులు రావాలండి, అప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి కడిగి. నేను అదిగో చూడండి అట్లా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్. సో అది పొంగులు వచ్చాక ఇది వేసేసుకున్నాం దాంట్లో. ఇది కూడా వేసాకండి 70% బాయిల్ చేయాలి, మొత్తం కుక్ చేయొద్దండి రైస్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఏంటో చూద్దాం ప్రాసెస్. చూడండి పొంగులు వచ్చేసి రైస్ వేస్తున్నారండి. మొత్తం రైస్ వేసేసుకోవాలి. సెవెంటీ 70% అవ్వాలి కదా, అట్లీస్ట్ 80% అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ 1 బాయిల్ వచ్చే వరకు అంతే. ఒకసారి కనిపిస్తుంది. చూడండి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కదా దానిలో, అవి మనం వంపేసుకున్నామండి. వంపేసుకుని రైస్ సపరేట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పెట్టేసుకున్నాం పొయ్యి మీద. అది కూడా మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇంకొంచెం ఆయిల్ పట్టిద్దండి దానిలో. ఒక 2 గంటలు వేసుకున్నాం ఆయిల్. ఓకేనా? డైరెక్ట్ పెట్టేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ ఆగి మనం అన్నం వార్చుకున్నాం కదండి, ఆ రైస్ వేద్దాం. ఇట్లా కలిపేసుకుని అంతా సమానంగా లెవెల్ చేసి పెట్టేసుకుంటే రైస్ వేసేసుకోవచ్చు. పెట్టండి, మూత పెట్టేసాను. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి వేసాను. తర్వాత రైస్ వేద్దాం. చూడండి రైస్ మొత్తం వేసేస్తాం. హాఫ్ వేస్తారు, మొత్తం వేసేస్తారు. యాక్చువల్గా హాఫ్ వేసి లేయర్ వేస్తాం, కానీ ఇవాళ మొత్తం వేసేస్తాం. జాగ్రత్త మొత్తం రైస్ వేసేసుకున్నాం. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. కొరియాండర్ వేసేస్తాం. యాక్చువల్గా పుదీనా కూడా కావాలి, కానీ పుదీనా మేము మర్చిపోయి మొత్తం ఫస్ట్ వేసేసాం స్టార్టింగ్. కొత్తిమీర, సో మీరు పుదీనా కూడా వేసుకోండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ వేసుకోవాలి. ఘీ అండ్ కొంచెం పాలు పచ్చి పాలు వేయండి కొన్ని. పచ్చిపాలు వేసుకోవాలి. 2 లేయర్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. మేమైతే ఒకటే వేసాం ప్రస్తుతం. యాక్చువల్గా 2 లేయర్స్. కొన్ని పాలు ఎక్కువ యాక్చువల్గా పాలలో మీరు కొంచెం కేసర్ కలుపుకొని వేయాలి, సరిపోతాయి. ఒక చిన్న కేసర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. మిల్క్లో కొంచెం కలర్ వేసుకోవచ్చు కదా, అప్పుడు కలర్ఫుల్ కేసరి. లేకపోతే ఒక్కొక్కసారి ఆ కర్రీ గ్రేవీలోనే పాలు మిక్స్ చేసేస్తారు. కొంచెం గీ. ఎంతసేపు ఉండాలండి? యాక్చువల్గా 45 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి కానీ మీరు బంద్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటాం. తీయొద్దు ఒక 15-20 మినిట్స్ వరకు, ఎందుకంటే దమ్లో కుక్ అవుతుంది. ఓకే, అయిపోయిందా? అట్లా పెంక పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకోవాలి, దాని మీద మనం ఆ గిన్నె పెట్టేసుకుందాం. గోధుమ పిండి పెట్టి సీల్ చేసే బదులు డైరెక్ట్గా ఒక బౌల్లో వాటర్ పోసేసి ఫుల్ టైట్గా ఫిక్స్ చేసేసినా చాలు, అది దమ్లో కుక్ అయిపోతుంది. అంతే. ఇదండి కంప్లీట్ అయిన తర్వాత అండి. యాక్చువల్గా సైడ్ నుంచి వేసుకోవచ్చు మీరు, లేదంటే మిక్స్ చేసేసుకోవచ్చు.